బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతాయనే సామెత ఆ నియోజకవర్గంలో నిజమైంది. నిన్నటి వరకు అంతా తానే వ్యవహరించిన అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు తన సొంతూరులో అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేతలకు అడ్డంకులు సృష్టించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడంతా రివర్స్ అయింది. జనమిచ్చిన తీర్పుతో మైండ్ బ్లాక్ అయింది. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచక సామ్రాజ్యం అంతమైంది. 17 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని ఏలుకునే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఓడిపోవడంతో ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. గత నెల 13న జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలవాలన్న లక్ష్యంతో ఈ నేత సృష్టించిన హింసను చూసిన యావత్ దేశం విస్తుపోయింది. మాచర్ల నియోజకవర్గాన్ని సొంత జాగీరుగా మార్చుకుని ప్రైవేట్ సైన్యంతో పిన్నెల్లి సోదరులు సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కప్పం కట్టనిదే ఏ పని అయ్యేది కాదని చెబుతున్నారు. అంతా దోపిడీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు, ప్రభుత్వ అధికారులను తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించాలనే వాదనలు లేకపోలేదు. జిల్లా ఎస్పీ నుంచి హోంగార్డ్ వరకు తనకు జై హుజూర్ అనేలా చేసుకున్నారు పిన్నెల్లి. అధికార యంత్రాంగం అంతా ఈ సోదరుల కనుసైగలతో పనిచేసేది. వ్యతిరేకులు అనుకున్న వారిపై దౌర్జన్యంతో దాడులు చేయించేవారనే విమర్శలు ఉన్నాయి. తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టేవారు. హత్యలు చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా పిన్నెల్లి సోదరుల ఆగడాలకు పోలీసులు కొమ్ము కాశారనే విమర్శలు వచ్చాయి. చివరకు మాచర్ల టీడీపీ ఆఫీసును దహనం చేసి వాహనాలు ధ్వంసం చేసినప్పటికీ బాధితులపై కేసులు పెట్టిన తమ ప్రభుభక్తిని చాటుకున్నారు. చివరకు తెలుగుదేశం ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా కేసుల బూచీతో భయపెట్టి అడ్డుకున్నారు. తీరా ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. మాచర్ల నియోజకవర్గ ప్రజలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చావు దెబ్బ తీశారు. 33,000 మెజార్టీతో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి పట్టం కట్టారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించి నియోజకవర్గంలోకి రాకుండా చేసినా జనం మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఓట్లు వేసి బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పట్టి మాచర్లకు స్వాగతం పలికారు. వైసీపీ పీడ విరగడైందని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీ ఎమ్మెల్యేకు ఉందని గుర్తు చేశారు. పిన్నెల్లి తరహాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలకు తావు లేకుండా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని కోరుతున్నారు. ఫ్యాక్షన్ కక్షలను తలపించేలా వైసీపీ నేతలు వ్యవహరించడంతో మాచర్ల ప్రతిష్ట మసకబారింది. చెడ్డపేరును పోగొట్టేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేతో పాటు పోలీసులు, ప్రభుత్వ అధికారులపై ఉంది. ఇక ఇదే సమయంలో 15 ఏళ్ల పాటు తన కనుసైగలతో మాచర్లను శాసించిన పిన్నెల్లి సోదరులకు మాత్రం మాచర్ల అడుగుపెట్టే ధైర్యం లేకుండా చేశారు నియోజకవర్గ ప్రజలు. దొంగలాగా అర్ధరాత్రి ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ పోలీసులైతే జీ హుజూర్ అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సలాం కొట్టారో ఇప్పుడు అదే పోలీసులను చూసి భయపడి కలుగులో దాక్కోవాల్సిన దుస్థితి దాపురించింది. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ఫలితం ఇలానే ఉంటుందనే విషయం ఇప్పుడు వీరికి అర్థమైంది. 1000 గొడ్లను తిన్న రాబందైనా ఒక్క గాలివానతో కుప్పకూలుతుందని అంటారు. ఈ ఎన్నికల్లో పిన్నెల్లికి అదే పరిస్థితి ఎదురైంది. ఇప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి భయంతో ఏ రహస్య స్థావరంలో తలదాచుకున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయి అనే సామెతను మాచర్ల నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నారు.